పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయం శ్రీ దాసాంజనేయ స్వామి ప్రధాన అర్చకులు ఘంటసాల భాస్కర శర్మ మరణం ఆలయానికి తీరని లోటని ఆలయ కార్యనిర్వాహక అధికారి అన్నారు. భీమవరం రాజుల కళ్యాణ మండపంలో కీర్తిశేషులు ఘంటసాల భాస్కర శర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆలయ ఈవో మాట్లాడుతూ భీమవరం మారుతి టాకీస్ సెంటర్లో గల శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం నందు గత 46 సంవత్సరాలుగా ఆంజనేయ స్వామికి పూజారిగా సేవలందించారు అని, భక్త జనాల్లో అమితమైన ప్రేమ అనురాగాలను ఆప్యాయతను కూడా ఆధ్యాత్మిక భావన అందించినటువంటి దివంగత ఘంటసాల భాస్కర శర్మ లేకపోవడం తీరని లోటని, వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఆ స్వామివారి యొక్క పాదపద్మాల దగ్గరికి అర్చన చేసుకునేటటువంటి ఆ ఔన్నత్యం కల్పించి మనందరికీ అందించారు. మరి వారికి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ యాక్చువల్గా ఆత్మశాంతి ఇవన్నీ అంటారు. కానీ ఆయన డైరెక్ట్గా శ్రీరామచంద్రమూర్తి దగ్గర ఆ ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గరే ఆయన ఉన్నారు అనేదానికి, అటువంటి ప్రదేశానికి ఆయనకి వెళ్ళడం ఒక రకంగా ఆనందకరమే. కానీ అటువంటి అర్చక స్వామిని మళ్ళీ మనం చూడలేము అనే ఒక చిన్న బాధ అయితే ఉంది. మరి వారి కుటుంబానికి ఆధ్యాత్మిక విశ్వం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. నమః. భీమవరం పట్టణానికి విచ్చేసి సుమారుగా 47 సంవత్సరాలు అవుతోంది. ఆయనకి 13వ సంవత్సరంలోనే నాన్నగారు భీమవరం వచ్చి చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా సరే, దేనికి కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దేనికి ఆయన మనోధైర్యం కోల్పోకుండా అటు కుటుంబాన్ని, అటు దేవాలయ వ్యవస్థని, అర్చకత్వాన్ని ఏ రోజు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ధైర్యంగా ముందుకు తీసుకెడుతూ ఈ రోజున దినదినాభివృద్ధిగా నాన్నగారి దేవాలయాన్ని వృద్ధి చేస్తూ భక్తులందరికీ కూడా హిందూ ధర్మం మీద ఆసక్తి పెంచుతూ, నమ్మకాన్ని పెంచుతూ ఈ రోజున అందరికీ కూడా దాసాంజనేయ స్వామి వారు అంటే తెలియని వారు ఎవరూ లేరన్న స్థాయి తీసుకొచ్చి నాన్నగారు కృషి వల్ల ఈ రోజున అందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా, విశ్వాసంగా దేవాలయానికి వచ్చి నమస్కారం చేసుకుని, పూజలు చేసుకుని ఒక సంతోషంగా దర్శనం చేసుకుని వెళుతున్నారు. దైవం అన్ని చోట్ల ఉన్నా సరే